ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 10వ పేరు, ఆయనకు పెట్టబడిన 10వ పేరు లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 17 కూడా చదువుదాం. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము కూడా నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని కృపను బట్టి ఈ దినమందు చేరవచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థించిన వారిని దీవించుతండి, ఆశీర్వదించండి. వాక్యం చదివిన వారిని దీవించండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని, నీ మాటలు అర్థం చేసుకుని ఆ ప్రకారంగా బ్రతుకుటకు, నిన్ను నమ్ముకోవడానికి అనేకులకు సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు పెట్టబడిన పేర్లు మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 10వ ఆత్మీయమైన పేరు, 10వ ఆత్మీయమైన పేరు శిశువు అనే మాట వ్రాయబడి ఉంది. త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి. ఎవరు ఈ మాట చెప్పినారు? త్వరగా వెళ్ళి అనే మాట. వచనము 12 చూడండి. 12వ వచనములో వ్రాయబడిన మాట, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పెను అన్నమాట ఉంది. ఎవరితో చెప్పినారు అంటే, ఎవరితో చెప్పినారు అంటే, దూత 10వ వచనములో దూత అనే మాట వ్రాయబడి ఉంది. 8వ వచనములో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు అనే మాట ఉంది. 9వ వచనములో ప్రభు దూత అనే మాట వ్రాయబడి ఉంది. ప్రభు దూత గొర్రెల కాపరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు జననము గురించి తెలియచేయటం ఇందులో మనము చూస్తాం. కాబట్టి మనకు అర్థమవుతున్న మాటలు ఏమిటంటే, ఒక శిశువు, అవునా, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుంటా మీరు చూచెదరు అన్నాడు. దేవదూత గొర్రెల కాపరులకు చెప్తున్న మాట. ఒక్క శిశువు
పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంట మీరు చూస్తారు అనే మాట చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 16లో మనం చూసినాము, త్వరగా వెళ్ళి అనే మాట ఉంది. 15 చూడండి. 15 వచనంలో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు అన్నమాట ఉంది. చాలు, ఆ గొర్రెల కాపరులు. అవునా, ఆ గొర్రెల కాపరులు. చివరి లైన్లో మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. అవునా, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాము? బెత్లెహేము వరకు వెళ్దాం. బెత్లెహేము వరకు వెళ్దాం. ఆ బెత్లెహేములో శిశువు పుట్టాడంట. అవునా, శిశువు పుట్టాడంట, చూద్దాం వెళ్ళి అని వాళ్ళు త్వరగా వెళ్ళినారు. శిశువును చూడ్డానికి త్వరగా వెళ్ళారు. నిదానంగా కాదు, నిబ్బరంగా కాదు, లేదా రేపు పోయి చూద్దాములే అని కాదు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ వార్త తెలిసిందో అప్పుడే, వార్త తెలిసిన వెంటనే మనం వెళ్దాం. ఎక్కడికి? బెత్లెహేము వరకు. మనం చూద్దాం. ఎవరిని? శిశువును. అవునా, మనం వెళ్దాం, మనం చూద్దాం. చూడాలంటే వెళ్ళాలా? అవునా, చూడాలంటే వెళ్ళాలా? ఉన్నకాన్నే ఉండి చూడలేరు. అక్కడికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? బెత్లెహేమునకు వెళ్ళాలా. అక్కడ ఒక తొట్టిలో పండుకున్నటువంటి శిశువును వాళ్ళు చూస్తారు. వెళితే చూస్తారు, వెళ్ళకుండా ఉంటే చూడలేరు అనేది గుర్తుంచుకోవాలా. చూడండి, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి అనే మాట వ్రాయబడింది. చూసిన తర్వాత ఏం జరిగింది? 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అన్న మాట ఉంది. వారు చూసిన తర్వాత ఊరుకోలేదు. ఏం చేశారు వాళ్ళు? ఈ శిశువును గూర్చి ప్రచురము చేసినట్టు తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆ శిశువును గురించి ఏం చెప్పినారు ఇంకతను? అవునా, వాళ్ళు ఏం చెప్పినారేమో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ప్రచురము చేశారు, ప్రకటన చేసినారు. శిశువు పుట్టాడు. ఆయన ఎవరు? సర్వోన్నతుడు. అవునా, ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి మాటలు మనకు కింద వచనాలు కనిపిస్తాయి. కాబట్టి వారు చూచి ప్రచురము చేసిరి అనే మాట వ్రాయబడింది. ఇంకేముంది? 18లో గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరంట. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడినారంట. ఆశ్చర్యం వేరు, మిక్కిలి ఆశ్చర్యము వేరు. శిశువు పుట్టాడు. అవునా, శిశువు పుట్టాడంట. ఆయన బెత్లెహేములో పుట్టినాడంట. అవునా, ఆయన బెత్లెహేములో పుట్టాడంట. ఆయన పశువుల పాకలో పెట్టబడ్డాడంట. ఒక తొట్టిలో ఆయన పండుకున్నాడంట. ఇట్లా ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఆయనను గురించి మిక్కిలి ఆశ్చర్యపడిరి అనే మాట రాయబడింది. వచనం 19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి
దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అనే మాట ఉంది. ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి వాళ్ళు తిరిగి వెళుతూ ఏం చేశారంట? వాళ్ళు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంట? తాము విన్న వాటిని కన్న వాటిని, అవునా, విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అనే మాట ఉంది. శిశువును చూడగానే వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించినారు. శిశువును చూడగానే వాళ్ళు దేవునికి మహిమను చెల్లించినారు. ఆయన మహిమపరచబడాలి, ఆయనకే స్తోత్రం, ఘనత, ప్రభావము అని వాళ్ళు పాట పాడినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం అనేది గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఇక దేవుని వాక్యమే చెబుతున్న మాట చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చూడాలి. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తాం తర్వాత. మనకు రాయబడిన మాట, మనం గుర్తుంచుకోవాల్సిన మాట అంటే మొదటి లైన్లో ఉన్న మాట మాత్రం చదువుదాం. మనకు శిశువు పుట్టెను అనే మాట వ్రాయబడింది. ఎవరికి శిశువు పుట్టినాడంట? మనకు అంటే అందరికీ, అవునా? మనకు అంటే అందరికీ. మీకు శిశువు పుట్టాడా అంటే ఒక్కరికే. మనకు అంటే అందరికీ ఆయన శిశువు, కుమారుడు. ఆయన శిశువుగా పిలువబడ్డాడు, ఆయన కుమారునిగా ఆయన పిలువబడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనకు శిశువు పుట్టెను అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ వచనము మెస్సయ్య అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగానే చెప్పబడింది. 7వ అధ్యాయం 14వ వచనములో ఈయన గురించి చెప్పబడింది. ఆ మాట మీరు తర్వాత చదువుకోండి. ఆయన గురించి రాయబడిన మాట అది, మనకు శిశువు పుట్టెను అనే మాట. ఇక మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూడాలి. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే చాలు. వ్రాయబడిన మాట ఏమిటి ఇక్కడ? ఎవరి మాట అంటున్నారు? అవునా, హేరోదు రాజు మాట అంటున్నాడు. మీరు వెళ్ళండి, ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానుల గురించి రాయబడింది కదా. జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించినాడు అని, యూదులకు రాజు జన్మించినాడు అని తూర్పు దేశమందు వాళ్ళున్న ప్రదేశంలో వాళ్ళు ఒక నక్షత్రమును చూసి వచ్చినారు. బెత్లెహేముకు వచ్చినారు, అవునా, బెత్లెహేముకు వచ్చినారు అని మనం చూస్తాం. ఆ తర్వాత హేరోదు రాజు కాడికి వెళ్ళారు. హేరోదు రాజును అడిగినారు. ఏమని అడిగినారు వాళ్ళు? 3వ వచనంలో హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు, అవునా, 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వాళ్ళు అడిగినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు హేరోదు రాజు సంగతిని విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అన్నమాట వ్రాయబడి ఉంది. తర్వాత పరిశీలన చేసినారు, పరీక్షించినారు. ఆయన ఎక్కడ పుడతారో ఆ సంగతి మనకు 5వ వచనం చెబుతూ ఉంది. అవునా, యూదయ బెత్లెహేములోనే అన్నమాట మనకు రాయబడింది. కాబట్టి యూదయ దేశ బెత్లెహేమ అన్నమాట మనము చూడగలుగుతాం. ఇవన్నీ మనం చూడగా హేరోదు రాజు రహస్యంగా ఆ జ్ఞానాలను పిలుచుకొని, మీరు వెళ్ళండి, ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించండి,
తెలుసుకోండి, తెలుసుకున్నాక ఆ సంగతి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆ శిశువును పూజిస్తా, ఆరాధిస్తా అని మాయ మాటలు చెప్పి పంపినట్టుగా మనం చూస్తాం. అవునా? అతని ఉద్దేశము ఆ రాజును పూజించాలని కాదు, ఆ శిశువును ఆరాధించాలని కాదు, ఆ శిశువును చంపాలనే ఒక ఆలోచనతో ఆ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ తూర్పు దేశపు జ్ఞానుడుక శిశువును గురించి మాట్లాడినారు, ఏ రోజు రాజు ఉడక శిశువును గురించి మాట్లాడినాడు అనే సంగతులు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వచనము 9 కూడా చదువుకుందాం. 9వ వచనములో, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను అనే మాట రాయబడింది. గమనించండి, ఇక్కడ వారు రాజు మాట విన్నారు, బయలుదేరినారు, వాళ్ళు పోతూ ఉన్నారు. పోతూ ఉంటే తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము యాడికి తీసుకుపోయింది? తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము యాడికి తీసుకుపోయింది? ఆ శిశువు ఉండిన చోటికి. అవునా? ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారికి ముందుగా నడిచెను. నక్షత్రము వారికి ముందుగా నడుస్తూ శిశువు ఎక్కడైతే పండుకొని ఉన్నాడో, శిశువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకొని పోయినట్టుగా నక్షత్రము మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అన్నమాట వ్రాయబడింది. ఎవరికి సమర్పించారు వాళ్ళు? అవునా? వారు ఆ నక్షత్రము చూసిన తర్వాత అత్యానంద భరితులైనారు, ఇంటిలోనికి వచ్చినారు, తల్లి అయిన మరియను చూసినారు, ఆ శిశువును చూసినారు. ఆ శిశువును చూసి వాళ్ళు సాగిలపడ్డారంట. రెండవది, ఆయనను పూజించినారంట. మూడవది, తమ పెట్టెలు విప్పారు, బంగారు సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరికి? శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తునకు వాళ్ళు సాగిలపడ్డారు, ఆయనను పూజించినారు, పెట్టెలు విప్పారు, బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆ శిశువునకు వాళ్ళు సమర్పించిరి, ఆ శిశువునకు వాళ్ళు ఇచ్చిరి అని దేవుని వాక్యమైన బైబిలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆయన శిశువుగా పిలువబడుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కదా. గుర్తుంచుకుందాం. 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము వచనం 20లో ఏం రాయబడింది? 2వ అధ్యాయం 20 వచనంలో, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అనే మాట రాయబడింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వచనం 19 చూడాలి మనం. 19 అర్థమవుతుంది. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు. అవునా? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు. ఎందుకు వెళ్ళమన్నాడు ఇశ్రాయేల్ దేశమునకు అంటే, శిశువును చంపాలన్నటువంటి హేరోదు చనిపోయినాడు. శిశువును చంపాలన్నటువంటి హేరోదు చనిపోయినాడు. చంపాలనుకున్నవాడు చనిపోయినాడు. అవునా? చంపాలనుకున్నవాడు చనిపోయినాడు, చనిపోయినవాడు బతికినాడు. అవునా? కాబట్టి తాను ఈ విధంగా ఆలోచన చేశాడు. కానీ ఆయన అంత సున్యాసంగా యేసుక్రీస్తుని చంపగలుగుతాడా? తనతో అవుతుందా? దాన్ని గుర్తుంచుకోవాలా. తర్వాత వచనం 21 వచనంలో, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు
లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను అనే మాట వ్రాయబడింది. యోసేపు శిశువును, అవునా, శిశువును మరి తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశం వచ్చినాడు. ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించినాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించడానికి, ఇశ్రాయేలును మరి తన రాజ్యం చేర్చుకోవడానికి, ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటుతనమును, ఇశ్రాయేలు యొక్క మూఢత్వాన్ని, ఇశ్రాయేలు యొక్క పాపాన్ని కడగడానికి, తన పిల్లలుగా తను చేసుకోవడానికి ఆయన శిశువుగా ఈ భూమి మీద జన్మించినాడు అనే సంగతి దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇవి గుర్తుంచుకోవాలా. ఇంకా ఆయన గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్తలో దేవుని వాక్యము ఇలా గుర్తు చేస్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూడాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ మరియతో దూత మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? మరియతో దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ అంటే, నీకు పుట్టబో శిశువు, అవునా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా అనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇప్పటికీ దేవుని దూతలు, పెద్దలు ఆ సింహాసనం ఎదుట, ఆ పరలోకములో వాళ్ళు ప్రతిగానములు చేస్తున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. పరిశుద్ధుడై అనే మాట మరి మత్తయి, లూకా ఇద్దరు స్పష్టంగా యేసు ప్రభు కన్యకకు జన్మిస్తాడని వాళ్ళు రాసినారు. అవునా? వాళ్ళు రాశారు. 27వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అనే మాట వ్రాయబడి ఉంది. వీరిద్దరు గుడుక మరి పరిశుద్ధుడు పుడతాడు, శిశువు పుడతాడు అనే మాట వ్రాశారు. పరిశుద్ధాత్ముడు మరియను ఆవరిస్తాడని, శిశువు పూర్తిగా దేవుని అద్భుత క్రియ మూలంగా గర్భవాసన రూపొందుతాడు అనే మాటలు కనిపిస్తాయి. తర్వాత తత్ఫలితంగా యేసు పరిశుద్ధుడు అంటే పాపపు మచ్చ అనేది లేనివాడు. పాపపు మచ్చ అనేది లేనివాడే పరిశుద్ధుడు. అవునా? పరిశుద్ధుడు అనగా పాప మచ్చ లేనివాడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడుగా ఈ భూమి మీద జన్మించినాడు. ఆయన శిశువుగా ఈ భూమి మీద ఆయన జన్మించినాడు అనే మాటలు ఇందులో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినమందు మనము విన్నటువంటి లేఖన భాగ సత్యం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తునకు గల 117 ఆత్మీయమైన పేర్లలో 10వ పేరుగా ఆయన శిశువు అనే మాట వ్రాయబడింది. ఈ శిశువే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనందరి కోసమై శిలువలో మరణించినాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. గొప్ప రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఈ దినము ఈ వాక్య భాగ్యం వింటున్నామంటే ఆయన కృపయే, ఆయన మనకిచ్చినటువంటి కృప. కాబట్టి వాక్యము విని గ్రహించి ఆ ప్రకారంగా ఆయనను మనము అర్థం చేసుకుంటూ ఆయన సన్నిధిలో
భయము కలిగి భక్తి కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నీ సన్నిధిలో ప్రవేశించుటకు మీరు మాకు సెలవిచ్చినందుకై స్తోత్రాలు. దేవా, పాటల్లో తోడే ఉన్నారు, వాక్య పరిచయలో తోడే ఉన్నారు. అందుని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. బయలుదేరిన నీ వాక్యం దీవించి ఆశీర్వదించండి. అనేకులు గ్రహించి సత్యమును తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచుటకు, పాపక్షమాపణ పొందుటకు మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.